మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ మే మాసంలో విశేషంగా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు వీరికి? ఇప్పుడు ఈ సింహరాశి వాళ్ళది ఈ సంవత్సరం కొంచెం ఇబ్బంది పడే జాతకమే. ఎందుకంటే రాశిలో కేతు ఉన్నాడు, పై ఈ రాశిలోనే గ్రహణం కూడా అయింది. ఇంకొక చెప్పదగిన మాట ఏంటంటే ఈ రాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తుంది. ఇప్పుడు సింహరాశి వాళ్ళకి అష్టమ శని బాగా ఇబ్బంది పెడతాడు వాళ్ళని. అందుకని నాకు తెలిసిందంటే సింహరాశి వాళ్ళు చాలామంది అంటే వాళ్ళ వ్యక్తిగత జాతకం బాగుంటే తెప్పించి నాకు తెలిసి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. నాకు తెలిసి ఇవే కారణాలు, నేను చెప్పిన కారణాలు. లగ్నంలో ఈ రాశిలో కేతు ఉండడము, అష్టమ శని జరగడము, తర్వాత సప్తమ స్థానంలో రాహు ఉండడము, అంటే వీళ్ళకి అన్ని రకాలుగా ఇబ్బంది. ఒకటంటే వీళ్ళకి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, మైండ్ స్థిరంగా ఉండదు. తర్వాత రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే వీళ్ళు మాట్లాడితే కొట్లాడవుతుంది వాళ్ళకి. పైగా ఆరోగ్యం దెబ్బతింటుంది మధ్య మధ్యలో. వృత్తిపరంగా చాలా అవమానాలు ఎదురవుతాయి, మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఇట్లా ఉంటుంది. అయితే ఎప్పటిదాకా ఉంటుంది అంటే వచ్చే సంవత్సరం జూన్ జూలై దాకా ఉంటుంది. అది జనరల్గా ఉన్న గ్రహస్థితి. శనేశ్వరుడు ఎప్పుడైతే రాశి మారుతాడో కొంచెం చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే బృహస్పతి కూడా వీళ్ళకి 11లో ఉండడం వల్ల కొంతవరకు బ్లెస్సింగ్ అని చెప్పాలి. ఎందుకంటే 11లో ఉన్న బృహస్పతి కొంతవరకు మేలు చేస్తాడు వాళ్ళకి. అయితే ఆయన జూన్ నుంచి ఆయన కూడా రాశి మారుతాడు, 12కి వస్తున్నాడు. దాంతో ఏమవుతుందంటే ఖర్చులు బాగా పెరుగుతాయి వీళ్ళకి. ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆ విషయంలో వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. ఖర్చులు అంటే దాన్ని ఖర్చు పెట్టడానికి కూడా అప్పులు చేసే అవకాశం కూడా ఉంది. వీళ్ళ పిల్లల వల్ల ఖర్చులు అవుతాయి, వీళ్ళ సంతానం వల్ల ఖర్చులు అవుతాయి, అలాగే వీళ్ళ ఆరోగ్యం వల్ల కూడా ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అది జూన్ నుంచి కొంచెం పెరుగుతుంది. ఓవరాల్గా చూడాలంటే కొంచెం ఇబ్బంది పడే సమయం వీళ్ళకి, సింహరాశి వాళ్ళకి. అది కంట్రోల్ చేసుకోవాలంటే వీళ్ళు ఏ గురువు అవతారమైనా వాళ్ళకి సంబంధించిన స్తోత్రాలు కానీ చదువుకోవాలి. దక్షిణామూర్తి కానీ, దత్తాత్రేయ స్వామి కానీ, శనీశ్వరుడికి సంబంధించి శేష శ్లోకాలు, తర్వాత శివారాధన చేస్తే వీళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ఈ అవుట్ ఆఫ్ స్టేషన్స్కి వెళ్ళి చదువుకోవాలి అని ఇలా ప్రయత్నాలు చేస్తారు కదా, కలిసి వస్తుందంటారా? అంతగా ఉండదమ్మా. అంటే వాళ్ళకి ఒడిదుడుకులు చాలా ఎక్కువ ఉంటాయి సింహరాశి వాళ్ళకి. అందరికీ నేను చెప్పేది ఏంటంటే సింహరాశి వాళ్ళందరికీ కూడా వ్యక్తిగత జాతకం అమోఘంగా ఉంటే తప్పించి ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది. కానీ ఖచ్చితంగా వ్యక్తిగత జాతకం మాత్రం చూసుకోవాలి. వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. మిగతా రాశి వాళ్ళు చేసినా చేయకపోయినా. అంటే గురుగారు, ఇలాంటివి స్పెషల్ అకేషన్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా జాతకం చూసుకోవాలంటారా? చూసుకోవాలండి. ఎందుకంటే గోచారం నేను ఇందాక చెప్పినట్టుగానే ఓన్లీ 30%. మిగతా 70% వ్యక్తిగత జాతకమే. అంటే వ్యక్తిగత జాతకం బాగుండి గోచారం కొంచెం బాగలేకపోయినా పర్వాలేదు, నెట్టుకుపోతుంది. అది బాగాలేక ఇది బాగాలేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అప్పుడు చాలా తీవ్రమైన పరిహారాలు చేసుకోవాలి. వివాహ యోగం ఉందంటారా వీరికి? మరి వివాహం ముందుకి వెనక్కి వెళ్తుంది, ఎందుకంటే రాహు ఉన్నాడు కదా. పైగా వీళ్ళు ఏంటంటే యోగం ఉంది, కానీ దాంతో యోగంతో పాటు అవయోగాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రాహు సప్తమ స్థానంలో ఉండబట్టి వివాహ విషయంలో వీళ్ళ ఆలోచన వేరే రకంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ దృష్టి వేరే రిలీజియన్ మీద, వేరే కంట్రీ మీద, అక్కడ ఉన్న వాళ్ళని చేసుకుందాం అనిపించడం, అన్కన్వెన్షనల్గా శాస్త్రీయపరంగా కాకుండా ఎందుకు శాస్త్ర ప్రకారం వివాహం చేసుకోవాలి, నేను రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా, ఈ మతంలోనే చేసుకోవాలి, వేరే మతాన్ని చేసుకోవచ్చు కదా, ఇట్లాంటి వాదనలు ఎక్కువ అవుతాయి వీళ్ళకి. ఇట్లాంటి కన్ఫ్యూజన్ కూడా ఎక్కువ అవుతాయి. దాంతో ఏంటంటే మనశ్శాంతి దెబ్బతిని ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది వీళ్ళకి. సో జాగ్రత్త తీసుకోకపోతే మాత్రం ఇబ్బంది పడతారు బాగా. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? కొంచెం ఉంటాయి ఉద్యోగంలో ఉంటాయి. ఎందుకంటే మీకు అష్టమ శని ఉంది కదా, అష్టమ శని దశమ స్థానాన్ని కూడా చూస్తాడు. దాంతో ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి వీళ్ళకి ఉద్యోగంలో. అయితే కొంతవరకు ఏముంటుందంటే సూర్యుడు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు రాష్ట్రాధిపతి సూర్యుడు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి మే 15 దాకా కొంతవరకు కంట్రోల్ అవుతాయి ఇవన్నీ. అంటే ఒక 90% నుంచి 70%, 60% వరకు వస్తాయి. మళ్ళీ సూర్యుడు రాశి మారిన తర్వాత గురువు రాశి మారారు మళ్ళీ మొదలు. అది జూన్ 27 జూలై 27 దాకా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి. అంటే ఆయన శని భగవానుడు రాశి మారిన దాకా, అష్టమ శని పోయిన దాకా ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి. గురుగారు, ముఖ్యంగా ఈ మే మాసంలో అంటే వైశాఖ మాసంలో అమావాస్య తర్వాత బాగుంటుందా, అమావాస్య ముందుకు బాగుంటుంది? అమావాస్య తర్వాతనే బాగుంటుంది. ఎందుకంటే దశమ స్థానంలోకి శుక్రుడు వస్తాడు వీళ్ళకి. శుక్రుడు రావడంతో కొంచెం శుక్రుడు వీళ్ళకి 3వ స్థానాధిపతి కాబట్టి కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది వీళ్ళకి.
దాంతోపాటు ఏంటంటే దశమస్థానాధిపతి శుక్రుడు దశమస్థానంలోకి వస్తాడు కాబట్టి వీళ్ళకి వీళ్ళు చేసే కర్మపరంగా కొంచెం దాని అవుట్పుట్స్ బాగా స్ట్రాంగ్గా ఉంటాయి. అది కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం వాతావరణం కూడా కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. ఎందుకంటే బుధుడు కూడా నీచంలో ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు సింహరాశి వాళ్ళకి ద్వితీయ స్థానాధిపతి అంటే కుటుంబ స్థానాధిపతి బుధుడు, పైగా ఏకాదశ స్థానాధిపతి కూడా బుధుడే. అంటే కుటుంబ స్థానాధిపతి వెళ్ళేసి నీచపడ్డాడు వీళ్ళకి. ఇప్పుడు ఏప్రిల్ మే నెలలో చూస్తే ఆయన నీచంలోనే ఉంటాడు. దాంతో కొంచెం కుటుంబం సంబంధించిన ఒడిదుడుకులు రావడం, పార్ట్నర్తో కొంచెం ఇబ్బంది రావడం, పిల్లలతో కొంచెం ఇబ్బంది రావడం అట్లాంటివి ఉంటాయి. ప్రేమ వివాహాలు సక్సెస్ అవుతాయి అంటారా? ప్రేమ వివాహాలు అదే ఇందాకన్నట్టు సక్సెస్ అంటే ఒక స్టెప్ ముందుకేస్తారు, కానీ ఆ స్టెప్ చూసిన వాళ్ళు హర్షించరు. అందుకని ఇందాక నేను చెప్పినట్టుగా ఏమవుతుందంటే ఇలాగే ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయకూడదు అని కన్వెన్షనల్గా ఆలోచిస్తారు వీళ్ళు. మన శాస్త్రబద్ధంగా ఆలోచించరు. అంటే మన సామాన్య జనం ఆలోచించినట్టు వీళ్ళు ఆలోచించరు వివాహ విషయంలో. దాంతో చాలామంది ఏంటంటే విమర్శలు ఎదుర్కొంటారు అన్నమాట. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందిగానే ఉంటుంది వీళ్ళకి. దూర ప్రయాణాలు చేస్తారు వీళ్ళు చేస్తారు. ఎందుకంటే దూర ప్రయాణాలు ముఖ్యంగా మీ తర్వాత ఎక్కువ చేస్తారు వీళ్ళు. దూర ప్రయాణం ఎందుకు ఎక్కువ చేస్తారంటే కర్కాటక రాశిలోకి గురువు ఎప్పుడైతే వస్తాడో వీళ్ళు చాలా దూర ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. అది సంతానాన్ని తీసుకొని వెళ్తారు, లేదంటే వేరే పనుల కోసం ఉద్యోగరీత్యా కానీ దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతానికైతే దూర ప్రయాణాలు తక్కువే ఉంటాయి, కానీ రాబోయే 1-2 నెలలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. పెట్టుబడులు పెట్టడం కానీ వ్యాపారాలు స్టార్ట్ చేయడం కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ టైంలో అష్టమ శని అన్నిటిని డామినేట్ చేస్తుంది కాబట్టి ఇవి ఆచితూచి వ్యవహరించడం చాలా ఇంపార్టెంట్ సింహరాశి వాళ్ళకి. గురుగారు, ఎవరికైతే కొత్తగా ఇల్లు కట్టుకోవాలని గృహయోగం అంటుంటారు కదా, సహజంగా అందరికి ఉంటుంది కొత్త ఇల్లు కట్టుకోవాలి, కొత్తగా ఒక సొంత ఇల్లు ఉండాలని. వీరికి ఉందంటారా ఆ యోగం? మరి ఇప్పుడు కష్టమే అమ్మా ఈ టైంలో. ఎందుకంటే 1-2 స్టెప్స్ ముందుకు పడినా కూడా పూర్తిగా రిజల్ట్స్ రావు దానివల్ల. ఇప్పుడు కష్టం. ఆ మధ్యలో పనులు ఆగిపోవడం. ఎట్లా ఆగిపోతాయంటే వీళ్ళకి ఇల్లు కొనుక్కోవాలి ఉంటుంది, అడ్వాన్స్ ఇస్తారు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు లోన్ అప్రూవ్ అవ్వదు. దాంతో ఏమవుతుందంటే ఆ లోన్ తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు, అది వదిలేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి కొంతకాలం ఆగడమే మంచిది. మరి ఈ మాసంలో సింహరాశి వారు దేని పట్ల జాగ్రత్తగా ఉంటే కలిసి వస్తుందంటారు ఈ మాసం? దాని ముఖ్యంగా ఆరోగ్యం జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్యం, ఎందుకంటే అష్టమ శని నడుస్తుంది కాబట్టి ముఖ్యంగా అష్టమ శనిలో సినీ మహర్దశ నడిచేవాళ్ళు ఇంకా జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళ హాస్పిటలైజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అందుకని ఆ విషయంలో, ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత వాహన ప్రమాదాలు కూడా కొంచెం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కుజుడు దశమస్థానంలో ఉంటాడు ఇప్పుడు వీళ్ళకి. నవమస్థానం నుంచి దశమస్థానం మారుతాడు. తర్వాత ఏంటంటే రాహు సప్తమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ఈ రిలేషన్షిప్ ఇష్యూలు మనశ్శాంతి కరువు అయిపోయి డ్రైవింగ్ సరిగా చేయకపోవడం, ఈ కన్ఫ్యూజన్ మైండ్ సెట్తో ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఆ విషయంలో ఇబ్బంది పడే అవకాశం. మరి ఓవరాల్గా ఈ మాసం అంతా కలిసి రావాలంటే ఏ దైవారాధన బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా శివారాధన చేసుకోవాలి. వీళ్ళు శివారాధన, దుర్గామాత ఆరాధన చేసుకోవాలి. చాలా వరకు కంట్రోల్ అవుతుంది. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.